హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటాను. ఈరోజు వచ్చేసి మీకు ఇది నల్ల నువ్వులు అండి. నల్ల నువ్వులు లడ్డు చూపిస్తాను, మంచి హెల్తీ వర్షన్లో. కొబ్బరి వేసి చూడండి, ముందుగా ఇలా బెల్లంని పాకం పట్టేసుకోవాలి, లైట్ కరిగించేసుకోవాలి. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి వచ్చేసి చాలా మంచిదండి మనకి హెల్త్కి. మనకి థైరాయిడ్ ఏదైనా ఉన్నా కూడా బాగా కంట్రోల్ అవుతుంది. అలా వచ్చేసి ఒక 5-6 ఇలాచీలు అయితే వేసాను. కొంచెం ఇవి నల్ల నువ్వులు కదా, కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గానే ఉంటుంది. అలా పచ్చి కొబ్బరిని బాగా మిక్సీకి వేసేసుకొని ఫస్ట్, తర్వాత దాన్ని అలా పెట్టి చూడండి. మా నువ్వులలో మిరియాలు కూడా వచ్చాయండి కొన్ని. మిక్సింగ్ తీసుకున్నప్పుడు సర్లే ఇంకా ఉండని అనేసి, మిరియాలే కదా హెల్త్కి మంచిదని అలా వేసేసాను. అలా చూడండి, నల్ల నువ్వులు కూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక రెండింటిని నువ్వుల్ని ముందుగానే మంచి కడాయిలో వేయించుకోవాలండి సన్న సెగతోటి. అప్పుడే దాంట్లోనే ఇలాచీలు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఏదైతే మనం బెల్లంని కరిగించేసాం కదా, పాకం పట్టియొద్దు. కరిగించిన బెల్లాన్ని మళ్ళీ ఒక కడాయిలో వేసేసుకోవాలి. నల్ల నువ్వుల కంటే కూడా తెల్ల నువ్వులే చాలా లడ్డు బాగుంటుందండి. నేను టేస్ట్ చేశాను, పర్లేదు. అయినా కూడా మనకి హెల్త్ వైజ్గా మంచి, దీంట్లో కాల్షియము, మనకి మళ్ళీ బెల్లంతో ఐరన్ ఇవన్నీ ఉంటే మంచి హెల్త్ బాగుంటుంది కదా. చూడండి, ఇలా వచ్చేసేసి మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో నల్ల నువ్వులు, కొబ్బరి, ఇలాచి, దాన్ని బెల్లం పాకంలో అలా వేసేసుకోవాలి. మొత్తం కలిరిప్పుకోవాలి. ఏంటంటే ఇప్పుడు అసలు మనం దాంట్లో అసలు కొబ్బరి వేసినట్టు కూడా తెలియదు, అసలు మొత్తం మిక్స్ అయిపోతుంది. బాగుంటుందండి, హెల్త్కి అయితే చాలా మంచిది. నల్ల నువ్వుల లడ్డు కూడా ఇలా మంత్కి ఒకసారైనా తినేటట్టు చూసుకోండి మీరు ఫుడ్లో. చూడండి, నా చెయ్యి కూడా ఎంత నల్లగా అయిపోయిందో. మొత్తానికైతే ఇంకా అలా మొత్తం పాకం మంచిగా నువ్వులకి, పౌడర్కిను కొబ్బరికి పట్టేసి ఉంటుంది కదా, మంచిగా ఉండలు చేసేసుకొని పెట్టుకోవాలండి. ఇదే అండి నల్ల నువ్వుల లడ్డు. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, అందుకే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశాను. మీలో ఎంతమంది ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేస్తారా నా నువ్వులుండలో నా కామెంట్లో చెప్పండి. అండ్ మన ఈ రెసిపీ నచ్చితే మంచిది, ఇలా ట్రై చేసి చూడండి. నల్ల నువ్వులు చాలా మంచిది హెల్త్ వైజ్గా. మొత్తానికైతే అలా అయిపోయిందండి ఉండలు చేయడము. చూడండి, అన్నీ ఒక 25 దాకా వచ్చాయి. చిన్నది లాస్ట్కి అలా అయింది. నేను టేస్ట్ చూశాను, ఓకే, మన హెల్త్కి మంచిగా ఉందంటే మనం తినాలి, తప్పదు ఇంకా. మొత్తానికైతే అయిందండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఫుడ్ వీడియోస్ ఇంకా ఏం కావాలో హెల్తీ టిప్స్ మీకు చెప్తాను, ఫాలో చేయండి.